ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 30 జిల్లాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 లక్షల మంది వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. 100కు పైగా వన్యప్రాణులు మృతి చెందాయి. 15 లక్షల వన్యప్రాణులపై వరద ప్రభావం పడింది. రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేలాది మంది గూడు లేక అల్లాడిపోతున్నారు. వరదలకు చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. అస్సాంలో వరదలు రావడం ఇది రెండోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 577 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 55,000 మందిని శిబిరాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారం సరఫరా చేస్తున్నారు. బర్బేటా, దుబ్రీ జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. पिछले एक सप्ताह में बहुत पानी हो रहा है। अभी थोड़ा कम होता है, लेकिन अभी बढ़ रहा है पानी। अभी पानी बढ़कर यह लोग बस में बहुत पानी खाने पीने के लिए बहुत दिक्कत आती है, लेकिन वो अभी हमारे सरकार में कुछ नहीं दिया हमारे गाँव वासी को। यहाँ पे बहुत है, हमारा गाँव 200-400 बारी है। ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పంట పొలాలు దెబ్బతిన్నాయి. 70,000 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. प्रॉब्लम तो बहुत हो रहा है, मतलब खाने पीने का, लोगों को जाने का, उधर बाजार में जाने के लिए बहुत दिक्कत हो रहा है। मतलब सरकार मतलब कुछ कर भी नहीं रहा है हमें, मतलब स्कूल में जाने आने के लिए। अभी तो स्कूल शायद छुट्टी है, पढ़ाई नहीं हो रही है, तो ये सब का ध्यान रखना चाहिए। मतलब ध्यान भी नहीं रख रहा है। नहीं, ये सब तो मुझे शायद पता नहीं है। मतलब गांव के लोग किधर रहते हैं? अभी तो गांव में ही है, अभी गांव में ही है, लेकिन पानी हाँ दिक्कत बहुत हो रहा है, प्रॉब्लम बहुत आ रहा है। पानी अभी भी है गांव में? हाँ, गांव में पानी है। मतलब अभी कल थोड़ा कम हो गया था, आज फिर से बढ़ने लगा पानी। అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.